మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములో నుండి దీవెన మీకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ పత్రికను 1వ వచనంలో 1వ అధ్యాయంలో ఫిలిప్పీలో ఉన్న యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు శుభమని చెప్పి రాయలేదు. దేవుని సేవకులుగా, సంఘ కాపరులుగా ప్రతినిత్యము దేవుని మందిరంలో విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేయువారై ఉన్నారు. యాజకులుగా ఉన్నవారు, కాపరులుగా ఉన్నవారు ప్రతినిత్యము దేవుని సన్నిధిలో తాము రక్షించిన ఆత్మలను గురించి, ఆ ఆత్మలను గూర్చిన లెక్క అప్పచెప్పవలసిన వారై ప్రతిదినము సంఘము యొక్క విశ్వాసుల ఎడల వారు సంతోషంతో ప్రార్థన చేయువారై ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారై ఉన్నారు. అలాగుననే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘం గురించి, నేను మిమ్మలను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తాను. వారి విశ్వాసమును బట్టి సంతోషంతో ప్రార్థిస్తున్నారు. వారి ఆసక్తిని బట్టి సంతోషంతో ప్రార్థిస్తున్నారు. వారి రక్షణ భాగ్యమును బట్టి సంతోషంతో ప్రార్థిస్తున్నారు. విశ్వాసముతో కూడిన ఆత్మతో కలిగిన ప్రవర్తనను బట్టి సంతోషంతో కలిగిస్తున్నారు. వారందరూ సమాజముగా కూడుకొని సంఘములో, దేవుని మందిరములో ప్రతి నిత్యము ఆరాధించేవారుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, మానక ప్రార్థించేవారుగా, మానక దేవుని మందిరంలోకి వచ్చేవారుగా ఉండుటను బట్టి ప్రతి సంఘ కాపరి సంతోషంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించినప్పుడు అది దీవెనగా, ఆశీర్వాదంగా ప్రతి కుటుంబమునకు అనుగ్రహింపబడుతుంది. అందువలన అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయచ్చు. అనగా కాపరులు ఆత్మలను కాయువారు. అందరికీ కాపరి, గొప్ప కాపరి యేసుక్రీస్తు ప్రభు. 20వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అని యేసు అన్న మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధము రక్తం బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్తప్రకారం చేయుటకు మిమ్మల్ని స్థిరపరచును గాక. యేసుక్రీస్తునకు యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్ అని రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మల కాపరి అని అపోస్తలుడైన పేతురు గారు రాస్తారు. మన ఆత్మల కాపరి యొద్దకు మనము వచ్చి ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ ఆత్మల కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువారు అని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. మీరు గొర్రెల వరే దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆ ఆత్మల కాపరికి ప్రధాన కాపరి
గొప్ప గొర్రెల కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి అని యేసుక్రీస్తు ప్రభు వారికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారై అధ్యక్షులుగా ఉన్నవారు, అనగా నాయకులుగా ఉన్నవారు, సంఘ కాపురులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయచ్చు. ఆ కాయుట ఎలాగూ అంటే ప్రార్థన ద్వారా, మీ కొరకు ప్రార్థించుట ద్వారా. ఎలాగూ ప్రార్థిస్తున్నాడంటే అపొస్తలుడైన పౌలు గారు, వారు తొట్టిల్లిపోకుండా విశ్వాసంలో స్థిరముగా ఉండినట్లు, ప్రధాన గొర్రెల గొప్ప కాపరి అయిన గొర్రెలు చెదిరిపోకుండా కాపాడునట్లు ఈ లోకంలో నివసిస్తూ మీ ఆత్మలను లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల కాయుచు ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువునకు ప్రార్థిస్తూ విశ్వాసము నిలకడగా ఉండాలని, క్రీస్తు ద్వారా దేవుని దృష్టికి అనుకూలమైన చేస్తూ తన చిత్తప్రకారం చేయడానికి స్థిరపరచబడుచు ఉండటానికి, తప్పిపోకుండా తొలగిపోకుండా మానక ప్రార్థించేవారుగా, మానక దేవునికి స్తుతికి స్తోత్రం చెల్లించేవారుగా ఉంటున్నట్లు ప్రార్థనాపూర్వకంగా అందరి నిమిత్తము ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తారు. ఒకవేళ సేవకుడు దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు, అయ్యో వీళ్ళు మందిరానికి రావట్లేదు, అయ్యో వీళ్ళు ప్రార్థనకు రావట్లేదు, అయ్యో వీరు దేవుని ఆశీర్వాదములు పోగొట్టుకుంటున్నారు ప్రభువా అని ఒకవేళ, అందుకే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల లెక్క ఒప్ప చెప్పవలసిన వారే మీ ఆత్మలను వారు కాల్చున్నారు కనుక వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. అంటే ఒకసారి దేవుని సేవకుడు బాధపడి, అయ్యో సేవకునిగా ఇంత ప్రయాసపడి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నానే, దేవుని వారి ఆశీర్వాదం కొరకు ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం విజ్ఞాపన ప్రార్థనలో వారి గురించి మొరపెట్టుచు ఉన్నాను, వారి విశ్వాసంలో స్థిరపరచబడటానికి, వారి ఆత్మలు నశింపక నిత్యజీవం పొందటానికి, ఆత్మలను గురించి ప్రతిదినము వేకువనే లేచి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నానే, అయినను వారు దేవుని సన్నిధిలో కనబడట్లేదే అని దుఃఖంతో, ప్రభువా ఏమైనా లోపం ఉంటే, నాలో ఏమైనా లోపం ఉంటే సవరించు ప్రభువా అని దుఃఖముతో వారు ప్రార్థన చేసినది మీకు ప్రయోజనకరము కాదు. అందువల్ల దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఆ లోబడుటను, విధేయతను నేర్చుకోవాలి. తండ్రి చిత్తం ప్రకారం జీవించటకు, ఆయన చిత్తమునకు విధేయులై లోబడినట్లుగా మనం జీవించడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని సేవకుని సంతోషముతో మీ గురించి ప్రార్థన చేయాలి. సంతోషముతో అందరి ఎడల ప్రార్థన చేయొచ్చు. ఫిలిప్పీ పత్రిక 1:6 మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవుని కృతజ్ఞతాస్తు, అయా ఈ సంఘమును బట్టి, ఈ ఆత్మను బట్టి, ఈ కుటుంబమును బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను అని మనం ప్రార్థించాలి. అప్పుడు ఆ ప్రార్థన, అందుకే అంటే దేవుని సేవకులు చేయు ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉంది. అది దేవుని సన్నిధిలో వినబడుతూ ఉందని 2వ దినవృత్తాంతం గ్రంథములో మనం చదువుతాం. దేవుని సేవకులు చేయు ప్రార్థన, యాజకులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని, పరిశుద్ధ నివాసంలోకి చేరిందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 2వ దినవృత్తాంతంలో 30:20 అప్పుడు యాజకులు, లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సంతోషంతో మేము దేవుని సేవకులు ప్రార్థన చేయాలి, దుఃఖంతో ప్రార్థన చేయకూడదు. ఎందుకనగా మీ ఆత్మలను కాల్చు, మీ ఆత్మలను సిద్ధపరచుటకు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, దేవుని ఆత్మచే నడిపింపబడి ప్రకటింపబడుతున్న వాక్యమును ద్వారా మీరు నశింపక నిత్యజీవం పొందినట్లు ప్రతిదినము మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారంగా, ఆయన మనకు అనుగ్రహించిన ఆరాధన సమయంలో, ప్రార్థనా సమయంలో మీ కొరకు దేవుని సన్నిధిలో చేయబడి ప్రతి ప్రార్థన ఆయన పరిశుద్ధ నివాసములకు చేరి మీకును మీ కుటుంబములకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని సేవకులు సంతోషంతో ప్రార్థించారు. సనుగు కొనకయు, గొరుగు కొనకయు కాకుండా యథార్థమైన హృదయముతో, స్వస్థ బుద్ధితో, నిబ్బరమైన బుద్ధితో మనము సంతోషంతో, ఆనందంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆశీర్వాదము, కార్యసిద్ధి కలుగుతుంది. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీ పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో
29వ వచనం 1వ అధ్యాయంలో, అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను. ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలా అంటారు, ప్రతిదినం నేను చేయి ప్రార్థన సంతోషంతో ప్రార్థన చేస్తూ, నిరీక్షణ గలవాడే సంతోషిస్తూ, ఆత్మయందు తీవ్రత గలవాడై ఆసక్తి విషయంలో మాంజుడు కాక నిరీక్షణ గలవారే సంతోషిస్తూ పట్టుదల కలిగి ప్రార్థన చేయొచ్చు ఉన్న సేవకుల ప్రార్థన దేవుని సన్నిధించే ఒక గడి అయినా మీరు మెలకువగా ఉండలేరా అని అపోస్తలుడైన పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో ఆత్మసిద్ధమే కానీ శరీర బలహీనత, మన శరీర బలహీనత ద్వారా ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది దేవుని సన్నిధికి రావాలి. కానీ మన శరీర బలహీనతలను, ఈ లోక సంబంధమైన ఆలోచనలను, ఈ లోక సంబంధమైన వాటిని ఒక గడియ విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనం చేయి ప్రార్థన, మీ కొరకు యాజకులు, సేవకులు, కాపరులు చేయి ప్రార్థన, అది ఎంతో ఆశీర్వాదకం. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. భక్తిహీనుల గుడారం నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం మీద కనిపెట్టుకొని ఉంటాం మంచిది అంటాడు. అంటే ఆ ఒక్క గడియ, ఆ 3 గంటల సమయం, గడియ అనగా 3 గంటల సమయం దేవునికి ఇచ్చే మనం సమయం, దేవునికి చేయి ప్రార్థన, అది మనకును, మన బిడ్డలకు, మన కుటుంబములకు, మన ప్రయాణములకు, రాకపోకలకు, ఆరోగ్యములకు, క్షేమములకు అవి ఎంతో లాభకరమైన, ప్రయోజనకరమై ఉన్నామని దేవుని వాక్యంలో రాయాలి. శరీర సంబంధమైన ఈ భక్తి ఈ లోకంలో జీవించినంత మట్టుకే, అది కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవుతుంది. కానీ తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఏమంటారు, 8వ వచనం 4వ అధ్యాయంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ అంటాడు. శరీర సంబంధం కేవలము మనం పండగల సమయంలో, కేవలము మనము సమయం దొరికినప్పుడు, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, కేవలము మనకి ఏ పని లేనప్పుడే దేవుని మందిరానికి రావడం శరీర సంబంధమైన ఆచారం, పారంపర్య ఆచారం. అదే ప్రతిదినము మనం సెలువునెత్తుకొని యేసుక్రీస్తు ప్రభు ఆయన అనుగ్రహించిన ఆరాధన సమయంలో, ఆయన మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో ఆయన నామమునకు మహిమ కలిగినట్లుగా, మనకు దీవెనకరముగా ఆ ప్రార్థనా సమయం మార్చబడినట్లుగా, అది ఆశీర్వాదకరముగా మన పిల్లలకు తరతరములకు ఉండినట్లుగా, అది దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదై, దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనంలో రాస్తుంది. అలాగూ మనము దేవుని ఆరాధించు. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు, 3వ అధ్యాయం 3వ వచనంలో, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి అంటాడు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించేవారు యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో అంటారు. అప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇలాగూ దేవుని ఆత్మ వలన ఆరాధించేవారు అని 4వ అధ్యాయము ఇలాగూ 22వ వచనంలో, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు. ఒకవేళ మనం శరీర సంబంధకమైన సాధకముగా మనము ఆరాధిస్తున్నామంటే, మనకి ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో మనకు తెలియదు. దేవుని ఆత్మ వల్ల మనం ఆరాధించట్లేదు. కేవలం కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలముగా ఉన్న సమయంలోనూ ప్రార్థన చేస్తూ ఉంటే అది దేవుని చిత్తానికి అనుకూలం కాదు. ఆయన నామముందు విశ్వాసం ఉంచేవారు, రక్షింపబడిన వారు, బాప్తిసం పొందినవారు, ఆయన నామమునకు మహిమా ఘనత ప్రభావం ఆరోపించడానికి ప్రతినిత్యం ఎదురుచూచువారు, కనిపెట్టుకునేవారు, తేరుచూచువారు, ఆశతో ఆపేక్షించేవారు, దేవుని సన్నిధికి ఎప్పుడు కనబడదనా భక్తులైన దావీదు అన్న ప్రకారము మనము కూడా అటువంటి ఆసక్తి కలిగి ఉండిన వారముగా ఉంటే, మేము తెలిసిన దాన్ని ఆరాధించేవారము, రక్షణ విధులు కలుగుతుంది. అందుకే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించేవారు. దేవుడి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని ఆత్మ వలన ఆరాధించాలి. అప్పుడు దేవుని సేవకులు ఆయన మందిరంలో మిమ్మల్ని చూసి సంతోషముతో మీ గురించి ప్రార్థన చేసినప్పుడు, మీ పక్షముగా, మీ కుటుంబ పక్షము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అది ఆశీర్వాదకరముగా మాత్రం దేవుని పరిశుద్ధ నివాస స్థలంలో చేరుతుంది దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన మనము దేవుని ఆరాధించే విషయంలో దేవుని సేవ చేయి కాపరులు, సంఘ కాపరులు సంతోషంతో ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభువా, ఈ కుటుంబం బట్టి మీకు స్తోత్రాలు, మా సంఘమును బట్టి మీకు స్తోత్రాలు, ప్రతి వ్యక్తిని బట్టి మీకు స్తోత్రాలు అని చెల్లి కృతజ్ఞతాస్తుతులు సంతోషంతో ప్రార్థన చేసినప్పుడు అది దీవెనకరముగా ఉంటుంది. అప్పుడు దేవుడు
యాజకులు మిమ్మల్ని దీవింపగా దేవుడు యెహోవా పరలోకమందున్న మన తండ్రి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసి ఎప్పుడైతే యాజకులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారో అప్పుడు దేవుడు కూడా మిమ్మలను మీ కుటుంబములను జ్ఞాపకం చేసుకుంటారని కీర్తన గ్రంథం 115వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి, కీర్తన గ్రంథం 115వ అధ్యాయంలో ఇలాగూ యెహోవా యందు భయభక్తి గలవారా యెహోవాను నమ్మకించుడు. 12వ వచనంలో ఆయన వారికి సహాయము కేడము. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. యెహోవా యందు భయభక్తులు గలవారిని పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించు. యెహోవా మిమ్మును మీ పిల్లలు వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మన నిశ్చయత కలిగి ఉండాలి. 18వ వచనంలో మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. అప్పుడు సంతోషంతో మీ పక్షముగా ప్రార్థించిన ప్రతి ప్రార్థన అది ఆశీర్వాదకరంగా మీకును మీ పిల్లలకు మీకు వృద్ధి కలుగుటకు, దీవెన కలుగుటకు, అభివృద్ధి కలుగుటకు, ఆత్మీయంగా ఎదుగుటకు, మీ ఆత్మ రక్షింపబడటానికి, మీ ఆత్మ సిద్ధపడటానికి, ఆత్మల కాపురైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని మీ ఆత్మను జ్ఞాపకం చేసుకోవటానికి కృతజ్ఞతాస్తుతులు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో సంతోషముతో ప్రార్థన, ప్రభునందు ఆనందించుడు. 4వ వచనంలో మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడు. మీ సహనమును సకల ప్రజలకు తెలియనట్టు ప్రభు సమీపంగా దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి మిమ్మలను రక్షిస్తుంది. కాబట్టి మనము కూడా అలాగే దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనక తీయక మనమందరం దేవుని సన్నిధిలో కనబడినట్లుగా, ఎందుకనగా మన గొప్ప బహుమానము దేవుడు కలిగి సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి మనం నశించుటకు వెనక తీవారు కాము కనుక ఆత్మను రక్షించుకోవటకు విశ్వాసం గలవారై ఉన్నాం. కాబట్టి మనం ధైర్యమును విడిచిపెట్టకుండా ప్రతి దినము దేవుని అనుగ్రహించిన ప్రార్థనా సమయాలు మనం సద్వినియోగం చేసుకున్నాం. ఈ కాలము సమీపముగా ఉన్నది, వచ్చినవాడు ఆలస్యం చేయక తప్పక వచ్చును. కాబట్టి మనమందరం సిద్ధపాటు కలిగి దేవుని సేవకులు మీ గురించి సంతోషంతో ప్రార్థించే వారికి ఉన్నట్లు మనమందరం ప్రతి ఆత్మను, ప్రతి కుటుంబమును దేవుడు రక్షించినట్లుగా, దేవుని సహాయం అనుగ్రహించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా, దీవించినట్లుగా వారి సంతోషంతో ప్రార్థన పౌలు వలె ప్రార్థన చేయాలని ఎడతెగక ప్రార్థన చేస్తూ వారు మానక ప్రార్థన చేస్తున్నారని అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికు రాసిన మొదటి పత్రికలో అన్నారు. తెస్సలోనికు రాసిన మొదటి పత్రికలో ఇలా మీ గురించి మేము మానక ప్రార్థన చేర్చి ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుకి ఎల్లప్పుడూ మీ నేర్పుతో ప్రార్థన చేయొచ్చు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం క్రీస్తు యేసునందున పరలోకమందున్న మీకు ఉంచిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసు మీకు కలిగి ఉన్న విశ్వాసము గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నేత ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాము. కాబట్టి మనమందరం అలాగూ మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనములు విశ్వాసంతో కూడా మీ పని, ప్రేమతో కూడా మీ ప్రయాసం, ప్రభువైన యేసుక్రీస్తులందరూ నిరీక్షణతో కూడా మీ ఓర్పున మేము మన తండ్రి అయిన దేవుని ఎదురు మానక జ్ఞాపకం చేసుకోవచ్చు. మా ప్రార్థనలో మీ విషయం జ్ఞాపకం చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాం. మేము కూడా అలాగే సంఘం పక్షంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మానక ప్రతి కుటుంబము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ప్రభువానికి స్తోత్రాలు. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని, వీడియో దగ్గర వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసం మీకు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీరు దీవించి మానక ప్రార్థించేవారుగా, మానక మీ సన్నిధికి వచ్చి దేవుని ఆత్మ వలన ఆరాధిస్తూ మీ నామం మహిమపరిచేవారు ఉన్నట్లు సహాయం దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం కృతజ్ఞతాస్తుతుల సంతోషంతో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యందలి ఆనందము సంతోషం దేవుడు మీకును మీ కుటుంబాలు కలుగించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.